ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ హెచ్చరించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరి కాంగ్రెస్ నేతలతో కలిసి రమేష్ పాదయాత్ర చేశారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేత్రిగడ్డలోని 108 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని, దానిపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఎంఆర్ఓ, ఆర్డీఓలను బండి ఆదేశించారు. బండి రమేష్కు స్థానికులు వివిధ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందించారు. కూకట్పల్లి నియోజకవర్గం మన బోయినపల్లి డివిజన్లో మా లోకల్ నాయకుల ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ ఉన్న అనేక సమస్యల్ని వాళ్ళు మేము అడ్రస్ చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఛత్రి ల్యాండ్ ఉందో సర్వే నెంబర్ 1 ఆఫ్ అస్మత్పేట, అది 108 ఎకరాలు, అది కబ్జాపరం అయిపోయి ఇవాళ పేద ప్రజలకు కాకుండా ఎవ్వరికీ కాకుండా అది అన్యాక్రాంతం అయిపోయింది. దాని మీద మేము ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో డిస్కస్ చేసి దానికి సంబంధించిన పూర్తి క్లారిఫికేషన్స్ ఇవ్వమని చెప్పి మేము వారిని కోరటం జరిగింది. అవి వచ్చినాక దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, అది ఎలా కబ్జా అయింది ఏంటనే దాని మీద పూర్తిగా దాన్ని స్టడీ చేసి ఒక నిర్ణయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే రెండవది, ఇందాక మేము వస్తా అక్కడ మన ఏదైతే శ్మశాన బందలగడ్డలు మనం చూడటం జరిగింది. అక్కడ పాత రోజుల్లో ఉన్న ప్రభుత్వం కొన్ని రూములు కట్టారు, వాటికి కనీసం డోర్లు లేవు, ఫ్లోరింగ్ లేదు, బోర్వెల్ వేస్తే పంపు లేదు, ఎందుకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎస్సీ గారితో మాట్లాడి ఇమీడియట్గా వాటికి సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని ఇమీడియట్గా వాటి అన్నిటిని ఏర్పాటు చేయమని చెప్పి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మేము ఉండేది ఎమ్మెల్యే గీడ వాన్ ప్రభుత్వం మీడికెళ్ళి వస్తుంది, అప్పుడు ఇవన్నీ అన్నారా లేదా? మేమేమన్నాం, రేపు మనం ప్రభుత్వంలో రాబోతున్నాం, మా అన్న సీఎం కాబోతున్నాడు, అధికారంలో వచ్చినా మేము తెచ్చుకుంటామని అప్పుడు ప్రక్రియ ప్రారంభించినాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదైతే ఏదైతే సంఘటన ఉన్నదో సీదా ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్న గారి చేతిలో పెట్టినాం. దీన్ని శరవేగంగా ముంగటికి తీసుకెళ్లి ఇమీడియట్లీ సీఎంఓతో లెటర్ పంపించి ఇంతగానం చేసుకొని వస్తే మేము చేసినాక